మరి దీనాన్ని తీసుకుపోతున్నాడు కదా, ఇంట్లోకి తీసుకుపోయాడు కదా, అన్యాయంగా ఆ బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు కదా. మరి ఈ పుస్తకం దేవుడు కళ్ళు ఎట్టుకుని చూడడం తప్ప ఏం చేశాడు చెప్పండి? యాకోబుకి ఏం న్యాయం చేశాడు? దీనాకి ఏం న్యాయం చేశాడు? ఏమన్నా న్యాయం చేశాడా? బైబిల్లో దీనాపై అత్యాచారం జరుగుతున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు అని ఈ యొక్క సుత్తిబాబు దీనంగా ప్రశ్నిస్తా ఉన్నాడండి. సరే సుత్తిబాబు, బైబిల్ గురించి ప్రశ్నించావు, బాగానే ఉంది. మరి ఇలాంటి ప్రశ్నలు నీ గ్రంథం మీద వేసుకున్నావా? నీ గ్రంథం మీద వేసుకున్నావా? నీ దేవుళ్ళ మీద వేసుకున్నావా? బైబిల్లో అత్యాచారం జరిగినప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి నువ్వు అడిగావు కదా. మరి ఆ దేవుళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా అంటున్నాను. ఆ? శివపురాణంలో బృందపై విష్ణువు పార్వతి ఆజ్ఞ మేరకు బృందపై అది చేశాడు లోక కళ్యాణం కోసం అని చెప్పి. మరి దాని గురించి మాట్లాడావా? బైబిల్లో అత్యాచారం జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడా అని మాట్లాడావు కదా. కానీ నీ గ్రంథాల్లో దేవుడే లోక కళ్యాణం కోసము, పాతివ్రత్య ధర్మాన్ని చెరచడం కోసము బృందని మోసం చేసి తన భర్త రూపంలో వెళ్ళి అప్పుడు ఏం చేస్తా ఉన్నావు? మరి అప్పుడు మీ దేవుని ప్రశ్నించావా ఇదేం లోక కళ్యాణం అని చెప్పి? అలాగే కృష్ణుడు బృందావనంలో పాలిచ్చే తల్లులతో, వేరే వారి భార్యలు, వారు పిల్లల తల్లులు కూడా, మరి అలాంటి తల్లులతోటి రాసలీల పేరుతో బృందావనంలో మరి రాత్రంతా చేసినప్పుడు, మరి వేరే వాళ్ళ భార్యతో చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మీ దేవుని ప్రశ్నించావా? ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇవన్నీ ఒట్టి మాటలు కాదండి, వాళ్ళ గ్రంథాల్లో ఉంది. ఇప్పుడు ఎదుటివారి బైబిల్ని ప్రశ్నించేటప్పుడు మీ గ్రంథాలను ప్రశ్నిస్తారని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎదుటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్ల కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా ఈ విధంగా ప్రతి ప్రశ్న అడుగుతా ఉన్నారు కదా, వాటికి మేము జవాబు చెప్తాం. మరి మరి మేము అడిగే ప్రశ్నలకి, మీ గ్రంథాలపై మేము అడిగే ప్రశ్నలకి నువ్వు జవాబు ఎప్పుడైనా ఆలోచన చేసావా? చెయ్యవు. మీ గ్రంథాల గురించి అయితే మీరు మాట్లాడరు. మీ దేవుళ్ళు ఏది చేసినా సరే అది లోక కళ్యాణం అంటారు, అంతే కదా. అది అది మీ యొక్క ధర్మం. సరే, ఇప్పుడు బైబిల్ గురించి జవాబు చెప్తా చూడు. ఇప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు యెహోవా దేవుడు ఎందుకు ఆపలేదు అని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు, ఏ తప్పు జరుగుతున్నా సరే ఆ తప్పును ఆపుకుంటూ పోయాడు అనుకోండి, తప్పులే జరగకుండా ప్రపంచంలో ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రపంచంలో దేవుడు నిర్మించింది ఎందుకంటే ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకోవడం కోసం, మంచి వాళ్ళకి తన రాజ్యంలో తన యొక్క పిల్లలుగా వారసత్వాన్ని ఇవ్వటం కోసం. కాబట్టి మంచి చేసే వాళ్ళు మంచి చేయనిస్తాడు, చెడు చేసే వాళ్ళని చెడు చేయనిస్తాడు. అప్పుడు చెడు చేసే వాళ్ళకి శిక్షిస్తాడు, మంచి చేసే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రపంచంలో దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మంచి చేసే వాళ్ళని మంచి చేయటానికి అవకాశం ఇస్తాడు, చెడు చేయడానికి కూడా జరుగుతున్నప్పుడు దేవుడు వాటిని జరగనిస్తాడు. దాని ద్వారా చెడు చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, వాళ్ళకి నరకాన్ని ఇస్తాడు, మంచి చేసే వాళ్ళకి పరలోకం ఇస్తాడు, తన పిల్లలుగా ఉండటానికి ఆయన స్థానం ఇస్తాడు అనమాట. కాబట్టి దేవుడు లోకంలో మంచి చెడులు అనేది రెండు పెట్టాడు. దాని దాని మనిషి ఏది సెలెక్ట్ చేసుకుంటాడు, ఏది సెలెక్ట్ చేసుకుంటాడనే దాని మీద ఆయన నిర్ణయం తీసుకుని తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రతి తప్పును ఆపుకుంటా పోతే, ఆ తప్పు జరగకుండా ఉంటే దేవుడు మంచిది కదా, దేవుడు ఆ తప్పు జరగకుండా ఉంటే బాగుండేది కదా, దేవుడు ఆ తప్పు జరుగుతున్నప్పుడు ఆపితే బాగుండు కదా అంటున్నారు. నేనేది ఏంటంటే తప్పు జరగకుండా ప్రతి తప్పును ఆపుకుంటా పోతా ఉంటే ఇక ప్రపంచంలో ఏ తప్పు జరగకపోతే కనుక ఇక మనిషిని సృష్టించడానికి, ఆయన అనుకున్న ప్రణాళిక నెరవేరడానికి గల ఇంకా ఉద్దేశం ఏంటి? దానికి కారణం ఏంటవుద్ది? కాబట్టి దేవుడు మంచి చెడులు జరగనిచ్చినప్పుడు దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రియలను బట్టి తీర్పు, మీరు అంటారు కదా కలమపరం. కాబట్టి కర్మలు జరగనిస్తాడు దేవుడు అనేవాడు, కర్మల ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ బైబిల్ దేవుడు కర్మలు జరగనిస్తున్నాడు, కానీ మీ యొక్క హిందూ గ్రంథాల్లో దేవుళ్ళే కర్మలు చేసి వాటిని అనుభవిస్తుంటారు అవతారం తీసుకొని అనేది గుర్తుపెట్టుకోవాలి. బృంద యొక్క శాపాన్ని బట్టే విష్ణువు రాముడు అవతారంగా వచ్చినట్లుగా మీ హిందూ గ్రంథాలను బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి బైబిల్ మీద, పరిశుద్ధ గ్రంథం మీద ప్రశ్నించేటప్పుడు ఒక్కసారి మీ గ్రంథాలు కూడా చూసుకోవాలి. అనవసరంగా మీ గ్రంథాలు మీరు ప్రచారం చేసుకుంటే గొడవ లేదు, కానీ బైబిల్ గురించి నోటుకొచ్చి మాట్లాడతారు కాబట్టి మేము మీ గ్రంథాల గురించి ఎత్తాల్సి వస్తుంది. సరే, బైబిల్లో తప్పులు ఉన్నాయంటే బైబిల్ కన్నా గొప్ప గ్రంథాన్ని, లేదా బైబిల్ దేవుళ్ళు తప్పులు ఉన్నాయంటే కనుక బైబిల్ దేవుడు కన్నా గొప్ప దేవుడిని మీరు చూపించాలి కదా. అది చేయరు. మీ దేవుళ్ళు ఏది చేసినా సరే లోక కళ్యాణం అని నమ్ముతారు. బైబిల్ విషయంకి వచ్చేసరికి అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తారు. వాటికి మేము జవాబులు చెప్తూనే ఉన్నాం. కాబట్టి మంచి హైందవులారా, మీకోసం కాదు, కొంతమంది
మత పిచ్చి పట్టి కొంతమంది హిందుత్వవాదులకు చేస్తున్నటువంటి క్రైస్తవం మీద చేసినటువంటి దుష్ప్రచారానికి భాగంగానే ఈ యొక్క వీడియో చేస్తున్నాండి. కాబట్టి గమనించాలి, మంచి హైందవులు అర్థం చేసుకోవాలి. అలాగే క్రైస్తవులారా, ఇలాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం, సమాధానం చెబుదాం, బుద్ధి చెబుదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.